మరి కాసేపట్లో జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు హేమంత్ సోరెన్ తో సీఎంగా ప్రమాణం చేయించనున్నారు గవర్నర్ సంతోష్ కుమార్. ఇప్పటికే ఇండీ కూటమి నేతలందరూ కూడా రాంచీకి చేరుకున్నారు. సోరెన్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ, ఖర్గే, శరద్ పవార్, మమతా బెనర్జీ, అఖిలేష్ కూడా హాజరు కానున్నారు. జార్ఖండ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. ఎన్నికల్లో విజయం సాధించిన జేఎంఎం ఇండీ కూటమి నుంచి హేమంత్ సోరెన్ 4సారి జార్ఖండ్ సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నారు. కాసేపట్లో జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా సోరెన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇండీ కూటమి నేతలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం వేదికపైకి చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా హేమంత్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది 4సారి. ఈ ఎన్నికల్లో జేఎంఎం కూటమికి రాష్ట్రంలోని 81 నియోజకవర్గాల్లో 56 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 24 స్థానాలు దక్కాయి. దీంతో తిరిగి అధికారం దక్కించుకున్నారు సోరెన్. కాసేపట్లో జరగనున్న సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇండీ కూటమి ముఖ్య నేతలు హాజరవుతూ ఉన్నారు. రాంచీలో జరిగే ప్రమాణ స్వీకార వేడుకల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు పాల్గొననున్నారు. జార్ఖండ్ లో వరుసగా 2 సార్లు ఏ పార్టీ కూడా విజయం సాధించలేదు. 24 ఏళ్ల ఆ రికార్డును బద్దలు కొట్టి హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మరి కాసేపట్లో హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇండియా కూటమి నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఉదయశ్రీ, మరికొద్ది సేపట్లో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ప్రమాణ స్వీకారం మాత్రం ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఒక్కరే చేయబోతున్నారు. వాస్తవానికి కేబినెట్ కూర్పుకు సంబంధించి కొంత
చర్చలు జరిగినప్పటికీ కూడా ఆ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సో ఖచ్చితంగా ఏదైతే కేబినెట్ మంత్రులకు సంబంధించినటువంటి అంశంపైన మరికొంత సమయం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో మనం ప్రస్తుతం చూస్తున్నాము ఏదైతే విఐపి ఎంట్రీ ప్రస్తుతం ఎవరైతే రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు మరోపక్క వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ ఏ విధంగానైతే ఇక్కడ ఇండియా కూటమి పేరుతో అంటే ప్రత్యేకంగా జార్ఖండ్లో హేమంత్ సోరెన్కి సంబంధించి ఈ ఏడాది తొలినాలలో మొదట అతను మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఆయన రాజకీయ శకం ముగిసిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కానీ ఎక్కడైతే తాను ఇబ్బంది పడ్డానని చెప్పాడో అక్కడే ఖచ్చితంగా గెలిచి తీరుతానంటూ ప్రజల్లోకి వెళ్లారు. అయితే కాంగ్రెస్ మరోవైపు జేఎంఎం అందరూ కలిసి అటు ఇండియా కూటమిగా ప్రజల్లోకి వెళ్ళడం, ఆ తర్వాత పూర్తిగా ఏదైతే ఇప్పటి వరకు ప్రజల్లోకి మొత్తం అంటే 81 స్థానాల్లో గెలిచినటువంటి వాళ్ళు ఓవరాల్గా ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి 56 స్థానాల్లో ఇండియా కూటమి గెలిచింది. దాంతో ఇప్పుడు హేమంత్ సోరెన్ మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఏదైతే జార్ఖండ్కి సంబంధించి ఈ పరిస్థితుల్లో జార్ఖండ్కు సంబంధించి పూర్తిగా కూడా అంటే మొదటి నుంచి జరిగినటువంటి పోరాటాలు కావచ్చు, బీహార్ నుంచి జార్ఖండ్ విముక్తి కోసం జరిగినటువంటి శాంతియుత పోరాటంలో మొదట శిబు సోరెన్ అనేవారు ఖచ్చితంగా గుర్తుకొస్తారు. ఆయన వారసుడిగానే హేమంత్ సోరెన్ రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇండియా కూటమి ఏర్పాటు కావచ్చు, ఇక్కడ ప్రత్యేకంగా జరిగినటువంటి సీట్ల సర్దుబాటు వీటన్నిటి విషయంలో ఏఐసిసి పరిశీలకులుగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక రోల్ పోషించారని చెప్పుకోవచ్చు. ఆయన ఇక్కడే ఉండి సీట్ల సర్దుబాటుతో పాటు ప్రత్యేకంగా ఏదైతే అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోఆర్డినేషన్, అటు జేఎంఎంతో ఇటు కాంగ్రెస్ పార్టీ ఇతర కూటమి పార్టీలతో ప్రత్యేకంగా ఒక కోఆర్డినేషన్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే మొత్తానికి కూడా అంటే ఓవరాల్గా జరిగినటువంటి ఈ ఎపిసోడ్లో చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా ఇప్పటికైతే మరికొద్ది సేపట్లో హేమంత్ సోరెన్ తను ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఏఐసిసి అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, దాంతోపాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా హాజరవుతూనే ఉన్నారు. ఇంకా విఐపీలు అందరూ ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఇక రాష్ట్రానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఏదైతే ఇక్కడ జార్ఖండ్ అంటేనే మొత్తం వనాంచలని చెప్పుకుంటుంటారు. అంటే గిరిజనులు ఎక్కువగా ఉంటారు. గిరిజనుల ప్రతినిధిగానే అటు హేమంత్ సోరెన్ తను చేసినటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పోరాటం కావచ్చు, ఈ ఎన్నికల్లో చేసినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని ఇప్పుడు కల్పనా సోరెన్ ఏ విధంగానైతే తను అటు హేమంత్ సోరెన్ జైలుకు వెళ్ళినటువంటి క్రమంలో ఆయన భార్య కల్పనా సోరెన్ సైతం పెద్ద ఎత్తున అటు ప్రజల్లోకి వెళ్లారు. ఆ విధంగానే తను తూటా లాంటి మాటలతో ప్రచారం చేసి మొత్తానికి ఇండియా కూటమిని గెలిపించుకున్నారు. ఇప్పుడు ఇండియా కూటమి ఫైనల్ గా జార్ఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయశ్రీ.